నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి గారి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి గారి దశదిన కర్మ ఈరోజు వారి స్వగ్రామమైనటువంటి తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆమె కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో పాడి రైతుల ఆందోళన నిరంతరంగా కొనసాగుతుంది. తాజాగా ఈరోజు వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడి రైతులు పెద్ద ఎత్తున తమ క్యాన్లలో పాలు తీసుకొచ్చి రోడ్డుపై పోసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. పెండింగ్ బిల్లులు చాలా రోజులకెళ్ళి ఇవ్వట్లేదని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వాళ్ళ ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టులు పోలీసులు చేసినటువంటి పరిస్థితి. చెలో ప్రజాభవన్ ముట్టడికి రైతులు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో ఇటు నాగర్ కర్నూలు, తలకొండపల్లి, మాడ్గుల్, కర్తాల్, ఆమన్గల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను పెద్ద ఎత్తున పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి పరిస్థితి. ఎన్ని నిర్బంధాలైనా అని రైతుల పక్షాన నిలబడతామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో మిలాదున్నబి ఉత్సవాలు ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా నిర్వహించారు. మొన్న 3 రోజుల క్రితం జరగాల్సినటువంటి ఉత్సవాలను గణేష్ నిమజ్జనాలు ఉన్నందుగా ఈరోజు జరపాల్సి వచ్చిందని చెప్పేసి ఆ మత పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పట్టణంలో భారీ ర్యాలీ తీయడంతో పాటు రక్తదాన శిబిరం, అన్నదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేసి ముస్లిం సోదరులు ఎంతో ఆనందంగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితి.